సిరిసిల్ల నియోజకవర్గంలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 30 మంది విద్యార్థులకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ట్యాబుల పంపిణీ చేసి అభినందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ విద్యార్థుల కష్టానికి గుర్తింపుగా అందిస్తున్న ఈ ప్రోత్సాహకాలను మరింత ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. నేటి డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు ఎంతో అవసరమని ట్యాబులను విద్యాభివృద్ధికి వినియోగించుకొని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శారద, సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళాచక్రపాణి, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ప్రజా ప్రతినిధులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సాహిత్యం నెక్స్ట్ బూస ప్రణవి మార్కులు వచ్చినాయి 575 ఎట్లా మిస్ అయినా తగ్గితే చదువుతా మేడం దగ్గర మీరు తీసుకొని కూర్చోమ్మను మళ్ళా తీసుకొని పోయి కూర్చోబెట్టండి మళ్ళా ప్లీజ్ ఎక్కడ వరకు కూర్చోండి అమ్మా, డిస్టర్బ్ చేయొద్దు. పిల్లలు ఎవరైతే గిఫ్ట్ ఇస్తున్న అందరూ ఏదో కూర్చోండి. చివరికి ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది, మర్చిపోదు. ఎం సాత్విక్ ఫ్రమ్ నామాపూర్. గంగాడి స్నేహిత, అవును గంగాడి స్నేహిత అమ్మ ఇట్లా ఫ్రమ్ అవును. అమ్మాయిది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉందంట, మిమ్స్లో చేయించుకుంటుందంట. డీటెయిల్స్ ఎవరమ్మా ఇస్తావా, వివరాలు తీసుకుంటా చెప్పిన వాట. కానీ ట్రాన్స్ప్లాంటేషన్ సాయం కావాలంటే తీసుకో, డీటెయిల్స్ నేను చెప్పిస్తాను. డైరెక్ట్ గారితో నేను మాట్లాడతాను. ధైర్యం స్నేహిత గంగాడి స్నేహిత ఫ్రమ్ అవును. చౌకి భవాని ఫ్రమ్ జేపీహెచ్ఎస్ అంబేద్కర్ నగర్. అమ్మ అటలేండి, ఒకళ్ళు అటలేండి. సుహిత్ కుమార్ ఫస్ట్. తర్వాత కదిరే శ్రీహర్ష రెడ్డి ఉన్నది. సుహిత్ శ్రీహర్ష సిరిసిల్ల టౌన్ అండి. ఇంకెన్ని వచ్చినాయి? 571. నెక్స్ట్ ఇక్కడ బాసరం ఇక్కడ సార్, ఇక్కడ హైదరాబాద్ బాగా చదువు. నవీన్ రెడ్డి నవీన్ 570. నెక్స్ట్ ఏం చదువుతావు? బాసరం అమ్మా నవీన్ వాళ్ళ పేరు ఫస్ట్. నవీన్ ఫ్రమ్ మండపల్లి. బెస్ట్, గుడ్ లక్. బాగా చదువు. తేజస్వి గారు ఫస్ట్ రావాలి. ఏం చేస్తుంది? మీరు కూడా బాసరకి అమ్మ ఏం చేస్తారు? నాన్న ఏం చేస్తారు? బాగా చదువు బిడ్డ. దీప్తి ఏం చేస్తుంది? ఎక్కడ సిరిసిల్ల రాయపల్లి. డాడీ ఏం చేస్తారు? ఆర్ఎంపీ. నెక్స్ట్ డాడీ ఎవరు? గుడ్ లక్ బెటర్. ఎన్ని మార్కులు వచ్చినాయి? 388. నెక్స్ట్ శ్రీకర్ చంద్రపేట.
చంద్రబాబు నెక్స్ట్ కాసాపు శ్రీకాంత్ ఐడెంటికల్ పిన్స్ అవి ఇక్కడ ఒకరు చలో దిక్కురా అందరినీ లెఫ్ట్ హాయ్ దా బిడ్డ ఆయన క్లాస్ మరి గుడ్ లక్ బేటా నువ్వు కూడా ఆడికి పోతున్నావు గుడ్ లక్ తర్వాత కాసారపు శ్రీకాంత్ శ్రీరెడ్డి 569 ఇక్కడ కూడా ట్రిపుల్ ఎయిట్ హారికరణ ఉండాలి. ఓకే ముందే తీసుకున్నావా? సంజన సంజన బొప్ప సంజన ఫస్ట్ అవ్వాలి. ఇక్కడ రండి. ఎన్ మనీషా సంగరాబు ఎన్ మనీషా ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ తల్ల అన్నీ నర్మదా రెడీ ఉండాలి. నర్మదా హ్యాండ్ పేరెంట్స్ ఏ సిద్ధార్థ జేపీఎస్ గంగంపేట వచ్చిందా? ఓకే. ఏ వివేక్ కుసుమరామ హై స్కూల్ సిరిసిల్ల వివేక్. కుసుమరామయ్య హై స్కూల్ నుంచి సరే ఇప్పుడు పిల్లలు తీసుకునే వాళ్ళందరూ కూడా ఓన్లీ స్టూడెంట్స్. నాకు ఐడియా మరి సోదరుడు భూపాల్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అన్నం మనం ఇట్లా చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా గీతానగర్లో మాకు మంచి ఫలితాలు వచ్చినాయి పాఠశాలలో. కాబట్టి మిగతా జిల్లా అంతటా కూడా మంచి ఫలితాలు సాధించిన పిల్లలు ఉన్నారు. వారందరినీ కూడా పిలిచి గౌరవించి ఆదరించినట్టయితే మరింత మందికి ఉత్సాహం వస్తుంది, ప్రేరణ వస్తుంది అని చెప్పి వారు సూచించడంతో మంచిగా అనిపించి మంచి ఆలోచన అనిపించి కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమం నిరంతరాయంగా వచ్చే సంవత్సరం ఆ పై సంవత్సరం కూడా కేవలం 10వ తరగతికి పరిమితం కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు అట్లాగే డిగ్రీలో కూడా మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు కూడా ఇదే రకమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైనా పిల్లలు ఐఐటీలో కానీ ఐఐఎంలో కానీ సీట్లు కనుక సంపాదించినట్టయితే వారికి కూడా ప్రత్యేకంగా ఒక కార్యక్రమం కూడా వారికి కూడా చేసుకున్నాం. మన జిల్లా స్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని మరి ప్రత్యేకంగా నేను బాధ్యత తీసుకొని చేస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తాను. అట్లాగే సంతోషం ఏంటంటే ఈరోజు మంచి శుభదినం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు. 12 ఏళ్ల కిందట మరి ఎన్నో పోరాటాలతో ఎన్నో అసమాన త్యాగాలతో చివరికి ఎంతో మంది తమ ఆత్మ బలిదానం చేసుకుంటే ప్రాణాలు త్యాగం చేస్తే రాష్ట్రం సిద్ధించిన ఒక శుభదినం. అట్లాంటి ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఎండాకాలంలో సెలవుల్లో ఉన్నా కూడా టీచర్లకు కూడా ముఖ్యంగా మా హెచ్ఎం గారికి, మా గౌరవనీయులైన అధ్యాపకులందరికీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను మొన్ననే నా కొడుకు అమెరికా వెళ్ళి వస్తే ఇక్కడ గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్ చూస్తా. మా ఇద్దరు సోదరులు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా అమెరికాకి వెళ్ళి వచ్చినారు. వస్తే చూస్తా పోయినాడు. పోయిన తర్వాత అక్కడికి పోవాలి నిజానికి, ఇది గంభీరావుపేటకి పోయేటప్పుడు గీతానగర్ స్కూల్ కూడా చూసినాడు. చూసి గంభీరావుపేటలోనే కాదు ఇక్కడ కూడా అయింది కదా అన్నాడు. ఇక్కడే కాదు, మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8 చోట్ల ఇట్లా చేసినాం స్కూల్స్. కానీ నా ఆలోచన నా కళ ఏంటంటే ఇది ఒక 8 స్కూల్స్కే పరిమితం కాకూడదు. తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణలోని ప్రతి గవర్నమెంట్ బడి ఇదే స్థాయిలో ఉండాలన్నదే నా కళ. కాబట్టి తప్పకుండా ఆ రోజు కూడా వస్తుంది, మళ్ళీ అవకాశం వస్తుంది, ఆ రోజు కూడా వస్తుంది. నాకైతే విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ స్థాయిలో ఈ రోజు మీరు ఈ స్కూల్ ఏ స్థాయిలో అయితే చూస్తున్నారో అదే స్థాయిలో తెలంగాణలోని ప్రతి గవర్నమెంట్ పాఠశాల ఏ కార్పొరేట్ పాఠశాలకు తీసిపోకుండా అధ్యాపకులకు ఇక్కడ సౌలత్ కానీ వసతులు కానీ అట్లాగే పిల్లలకు ముఖ్యంగా ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు మళ్ళీ గవర్నమెంట్
అంటే గవర్నమెంట్ పాఠశాల అంటే ఇదే బాగున్నది ప్రైవేట్ కంటే అనే స్థాయిలో తీర్చిదిద్దే విధంగా నా ప్రయత్నం నేను భవిష్యత్తులో తప్పకుండా చేస్తాను. అట్లాగే పిల్లలందరితో కూడా నా ప్రార్థన, మీ తల్లి తండ్రి మీ మీద వాళ్ళు ఎంత గర్వంగా మీతో పక్కన నిల్చున్నారో మీరు చూసినారు. మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి 570 మార్కులు వచ్చినాయి, 568 వచ్చింది, 69 వచ్చిందంటే పిల్లలు మరి ఒక విజయం సాధించినప్పుడు తల్లిదండ్రుల్లో కలిగే ఆనందం మామూలు ఆనందం కాదు, అది చెప్పలేరు మాటల్లో. ఎందుకంటే నేను కూడా తండ్రిని కాబట్టి ఇద్దరు పిల్లలకు నాకు తెలుసు. వాళ్ళు ఏమైనా సాధిస్తే, వాళ్ళు ఏమైనా మంచి పని చేస్తే అందరికంటే ఉప్పొంగిపోయేది. మీకు చెప్పారు, కాకపోతే మీకు చాలా గొప్పలను మీకు దెబ్బతట్టి ఎన్నడూ తల్లిదండ్రులు మీకు చెప్పారు చాలా గొప్ప పని చేశానని చెప్పారు. కానీ వాళ్ళ సంతోషం వాళ్ళు సాధించిన దానికంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఇలా మీరు సాధించిన మార్కులతో, మీరు సాధించిన ఈ ర్యాంకులతో వాళ్ళ మనసు నిండా ఆనందం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. మీ టీచర్లు, మీ తల్లిదండ్రి మీ మీద పెట్టుకునే నమ్మకాన్ని నిలబెట్టుకోండి. మీరు బాసర వేటలు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎస్ఆర్ పోతున్నామన్నారు, కొంతమంది ఇంకా వేరే కాడికి పోతున్నామన్నారు. ఎక్కడికి పోయినా మరి మీకు ఏ అవసరం ఉన్నా భవిష్యత్తులో తప్పకుండా ఒక అన్నగా, ఒక అంకుల్గా నేను ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ పేరున మళ్ళీ ఈ రోజు ఇంత ఎండలో కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా హెచ్ఎం గారు, మా అధ్యాపక మిత్రులు, అట్లాగే తల్లిదండ్రులు, పిల్లలు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఒక చిరు ప్రయత్నం, ఇది చిన్న ప్రయత్నం, గిఫ్ట్ స్మైల్ అనేది ఒక చిన్న ప్రయత్నం కింద చేస్తున్నాం. గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక 6,000 మంది విద్యార్థులకు మనం ఇట్లాగే ఐప్యాడ్లు ఇచ్చుకున్నాం గతంలో కూడా. భవిష్యత్తులో కూడా నేను చెప్పినట్టు మళ్ళీ ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ విద్యార్థులు కానీ, ఎవరైనా ఐఐటి, ఐఐఎంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు కానీ వారందరికీ పూర్తిగా సంపూర్ణంగా అండగా ఉండి వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పే విధంగా వారి తల్లిదండ్రుల మీద భారం పడకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న మా నాయక శ్రేణులందరికీ, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకి, సీనియర్ నాయకులకి, పట్టణ పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, పేరున అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.